సునాదస్వరము మార్చ్ 31. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మందిరం కొరకు ఇస్తున్న వాగ్దానం ఇది. మరి అన్యజనులందరినీ నేను కదిలించగా వారి యొక్క ఇష్ట వస్తువులన్నీ తేబడునని చెప్తున్నాడు. మరి దేవుడి మందిరం కొరకు ఏ వస్తువులు కావాలో, ఏదైతే అవసరత ఉందో అవన్నీ కూడా ఆయన సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ మందిరము నేను మహిమతో నింపుతాను అంటున్నాడు. మరి దేవుని మందిరమును ఆయన మహిమతో నింపే దేవుడు. ఎందుకంటే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. మరి అక్కడ ఆయన నివసించే దేవుడు కాబట్టి ప్రతి మందిరాన్ని ఆయన మహిమతో నింపే దేవుడై ఉన్నాడు. అందుకే బయలుపరుస్తున్నాడు, కడవరి మందిరపు యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును అని చెప్తున్నాడు. మరి దేవుడు చేసే కార్యాలన్నీ కూడా గొప్పగా మహిమకరంగా ఉంటాయి. అందుకే బయలుపరుస్తున్నాడు. మరి దేవుడు మనకిచ్చిన పని, మన మందిర పనిలో గొప్పగా మహిమకరంగా నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి యెహోవా దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలందరినీ ప్రేరేపించి వాళ్ళు అన్ని వస్తువులు తీసుకొని వచ్చారు. మరి వాళ్ళకు కావలసిన దానికంటే ఎక్కువగా ఆ మందిరం కొరకు అన్నీ సమకూర్చబడ్డాయి. మరి సొలొమోను మందిరం కట్టబడినప్పుడు వెండి బంగారాలన్నీ కూడా సమకూర్చబడ్డాయి. మంచి పనివారు కావలసినవి అన్నీ కూడా దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు ఎప్పుడు కూడా తన మందిరపు పని కొరకు ఏదేది కావాలో, ఏది అవసరం ఉందో ఆ ఇష్ట వస్తువులని తీసుకొని వచ్చి తన మందిరమును మహిమతో నింపుతాడు. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం రాయబడి ఉంది, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు అని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుని మందిరమును ఆయన మహిమతో నింపుతాడు. మన మందిరాలకు ఏది అవసరం ఉన్నా, ఏ వస్తువులు కావాలన్నా ఆయన ప్రతి ఇష్ట వస్తువును తీసుకొని వచ్చి మందిరములన్నీ నింపే దేవుడు. కాబట్టి విశ్వాసంతో మందిర పని కొనసాగిస్తూ దేవుడే అన్ని చూసుకుంటాడు, అన్ని సమకూరుస్తాడని ఆయన పనిని నమ్మకంగా ముందుకు కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. అన్యజనులందరినీ కదిలించి వారి ఇష్ట వస్తువులన్నీ మందిరంలోకి తీసుకొని వస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి మందిరంలో దేవా మీరు మహిమతో నింపి ఆ కడవరపు మందిరపు మహిమతో దేవా మునుపటి కంటే మించిపోవులాగున గొప్ప కార్యాలు చేస్తూ మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.